అందరికీ నమస్తే. నిన్న సాయంత్రం 4 గంటలకు ఆర్టిజన్ కార్మికులు సమ్మె విరమింపడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. గత 10 రోజుల నుంచి వాళ్ళ న్యాయమైన కోరికలు ఏపీఎస్ఈబీ రూల్స్ మాకు కూడా కావాలి, సమాన పనికి సమాన వేతనం, ఒకటే సంస్థలో రెండు రూల్స్ ఉండొద్దని చెప్పేసి మాకు కూడా సమన్వయం జరగాలని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు సమ్మె చేయడం మనం గత 10 రోజుల నుంచి చూసినాము. నిన్నటితో సమ్మె కాలాఫ్ కావడము, రాష్ట్ర ప్రభుత్వము గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారుతో విద్యుత్ శాఖ మంత్రి ట్రాన్స్కో సిఎండి గారితో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చలలో ఆర్థిక వెసులుబాటు లేనటువంటి, ఆర్థికంగా భారం కానీ ఏ కండిషన్స్ అవి ఉంటే ఆ కండిషన్స్ ఒప్పుకోండి అని చెప్పేసి గౌరవ సిఎండి గారికి డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి అయిన బట్టి విక్రమార్క గారు ఆదేశాలు ఇవ్వడం మనం అందరం చూసినాం. వాళ్ళు దానికి సమ్మతించి కాలప్ చేయడం జరిగింది. కాబట్టి ఓకే, ఏదేమైనా గత 10 రోజుల నుంచి విద్యుత్ కార్మికులుగా వాళ్ళు సమ్మెలోకి వెళ్తే మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే అక్కడ సబ్ స్టేషన్ డ్యూటీలు చేయడం, మళ్ళీ ఇక్కడ ఫీల్డ్ మీద చేయడం ఎంత రిస్క్గా ఉంటుంది అనేది ఒకసారి మనం అందరం ఆలోచించాలి. కాబట్టి ఆర్టిజన్ కార్మికులు నిన్న సమ్మెను విరమించడం మాకు ఉపశమనాన్ని కలిగించే విషయంగా చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఏది ఏమైనా ఆర్టిజన్స్ సమ్మెలోకి పోయిర్రు. మరి అసలుకు దశల వారీగా వాళ్ళు గత 2-3 నెలల నుంచి దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఈ నెల 8వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకి వెళ్తున్నామని చెప్పారు. వాళ్ళు సమ్మెలోకి వెళ్ళే బిఫోర్ మాత్రం అన్ని కార్మిక సంఘాల, ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాల జేఏసీ కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పింది అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి మొన్న 15వ తారీఖు నాడు విద్యుత్ కార్మిక సంఘాల జేఏసీతో మీటింగ్ జరిగి రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు అక్కడ బహిరంగంగా వచ్చి మేము మద్దతు ఇవ్వలేము ఇప్పుడు, ఎందుకంటే మీరు ధర్నాలో ఉన్నారు, ఇప్పుడు డిపార్ట్మెంట్కు మేము కూడా ధర్నాలోకి ఇస్తే ఇది పబ్లిక్ ఓరియంటెడ్ సర్వీస్ కాబట్టి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాలు సమ్మెకు, వాళ్ళ ఆర్టిజన్ సమ్మెకు మద్దతు ఇవ్వలేకపోయినాయేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడు ఇట్లాంటి సర్వీసులలో సమ్మె చేయాలి అంటే 1 మంత్ బిఫోర్ మేనేజ్మెంట్కి ఒక నోటీస్ ఇవ్వవలసిన అవసరం ఉంది. మరి వాళ్ళు ఇచ్చారు కాబట్టి ట్రేడ్ యూనియన్స్గా మా కార్మిక సంఘాలు ఇవ్వలేవు కాబట్టి దానిని బేస్ చేసుకునే మా కార్మిక సంఘాలు సమ్మెలోకి వెళ్ళలేవేమో అనేది మా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి కంపల్సరీ ముందు ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది లేదు, ఎందుకంటే రాష్ట్రమే అల్లకల్లోలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ట్రేడ్ యూనియన్స్, ఈ ఆర్టిజన్ జేఏసీ కూడా ట్రేడ్ యూనియన్స్ ముందు సంప్రదింపులు చేసేది ఉండేదేమో అని. ఎందుకంటే అన్ని ఒక కంపెనీలో 2 యూనియన్స్ ఉన్నప్పుడు, 2 జేఏసీలు ఉన్నప్పుడు ఒక జేఏసీ వర్క్ చేస్తుంది, ఒక జేఏసీ వర్క్ చేయకపోయేటకల్లా కార్మికులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మేనేజ్మెంట్కి ఒకరు సమ్మెలో ఉన్నప్పుడు ఇంకొకరిని అవకాశంగా తీసుకుంటారు, ఇంకొకరు సమ్మెలో ఉన్నప్పుడు వేరేలను వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కార్మికుల సమస్యలు తీరయి మేనేజ్మెంట్కి మాత్రం పని కంటిన్యూగా నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో కార్మిక సమస్యలను మేనేజ్మెంట్ ఎక్కడ ఒప్పుకుంటుంది అనేది మనం ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి మొన్న ఇదే జరిగిందేమోని నేను అనుకుంటున్నాను. వాస్తవానికి వాళ్ళు అడిగిన న్యాయమైన కోరికలే కాబట్టి, ఎందుకంటే గత 15-20 సంవత్సరాల నుంచి కూడా సంస్థ కోసం వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. కాబట్టి గత 8 సంవత్సరాల కింద వాళ్ళని ఆర్టిజన్గా గుర్తింపునిచ్చి వాళ్ళకు రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తింపునివ్వకపోవడం అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒకటే సంస్థలో ఒకరికి బంగారు ప్లేట్ల అన్నం పెట్టి ఇంకొకరికి వెండి ప్లేట్ల అన్నం పెడితే ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో, వాళ్ళు చేస్తున్నారు అదే పని, వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగస్తులు చేస్తున్నది అదే పని, వాళ్ళు అదే సీట్లో ఉంటారు, వాళ్ళు అదే సిస్టమ్ మీద పనిచేస్తున్నారు, రెగ్యులర్ ఉద్యోగులు కూడా అదే సిస్టమ్ మీద పనిచేస్తున్నప్పుడు మరి సమాన పనికి సమాన వేతనం అనేది కంపల్సరీ ఇవ్వవలసిన అవసరం మేనేజ్మెంట్ పైన ఉంది. కాబట్టి మరి వీళ్ళని ఆర్టిజన్గా గుర్తింపు తీసుకునేటప్పుడు మరి వీళ్ళకి ఎట్లాంటి కండిషన్స్ పెట్టి ఏందనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఏది ఏమైనా 10 రోజులు మాత్రం సమ్మె చాలా గొప్పగా
చాలా గ్రాండ్గా చేసిర్రు, 100% సక్సెస్ చేసిర్రు అని చెప్పాలి. ఎందుకంటే 19,500 మంది కార్మికులు ఉంటే ఆల్మోస్ట్ 19,000 మంది కార్మికులు సమ్మెలో ఉన్నారనేది నిరవధిక. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మేనేజ్మెంట్ ఎన్ని డెడ్లైన్లు విధించినా కూడా ఎక్కడ తలొగ్గకుండా మాకు రావాల్సిన న్యాయమైన కోరికలు, న్యాయమైన హక్కులు మాకు రావాల్సిందే అని చెప్పేసి గట్టిగా కరాఖండిగా ఆర్టిజన్ కార్మికులు చెప్పడం అది చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి ఏది ఏమైనా వాళ్ళకు ఏబిఎస్సిబి రూల్స్ వచ్చేది ఉండనేమో. ఎందుకంటే ఎట్లాగూ మేనేజ్మెంటు వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నది, వాళ్ళకు కూడా కొన్ని అలవెన్సులు తక్కువ ఉన్న కొన్ని అలవెన్సులు ఇస్తున్నది. కాబట్టి వాళ్ళకు ఒక ఆర్టిజన్ అన్న గ్రేడ్ తీసి రెగ్యులర్ ఉద్యోగులన్న ఒక గ్రేడ్ ఇస్తే వాళ్ళకు కూడా కన్వర్షన్స్ ఉంటాయి, వాళ్ళకు విద్యార్హతలను బట్టి వాళ్ళకు ప్రమోషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఏ కండిషన్ మీద వీళ్ళు స్ట్రైక్ కాలం చేసిరో ఏందో అనేది చెప్పదు. కానీ అక్కడ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాత్రం వీళ్ళ ఆర్థిక భారం లేకుండా వీళ్ళకి ఏ విధంగా అయితే సెటిల్ చేస్తారో ఆ విధంగా సెటిల్ చేయండి అని చెప్పడం జరిగింది అనేది ఒక మెసేజ్ రావడం జరిగింది. మాత్రం మరి వాళ్ళకు ఏందనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా మళ్ళీ రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఏ చిన్న ధర్నా కార్యక్రమం కానీ ఇంకేది చేసినా కూడా మాది పెద్ద జేఏసీ అని దయచేసి ఒకరి గొప్పలు ఒకరు చెప్పుకొని కార్మికుల జీవితాలతో చెలగాటమాడకండి. ఏది ఏమైనా ఒక సంస్థలో ఉన్న ప్రతి ఆర్గనైజేషన్తో టచ్ చేసి అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్తే 100% మీకు కూడా న్యాయం జరుగుతుండేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఏది ఏమైనా మీ సమ్మె ఇక్కడ మేనేజ్మెంట్కు కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఒక గుణపాఠం చెప్పిందని అనుకోవాలి. ఎందుకంటే అనుకుంటే విద్యుత్ కార్మికులు అనుకుంటే సాధించలేనిది ఏది లేదనేది మళ్ళీ ఒకసారి నిరూపమైంది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. కాబట్టి సరే, వాళ్ళకి ఏది ఇస్తారా ఏది ఇయ్యరు అనేది కాదు, ఈ సమ్మెతో వాళ్ళకి ఏదో ఒక లాభం అయితే చేకూర్చే అవకాశం ఉన్నది. కాబట్టి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మన విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్కుడు గారు మన గౌరవ సిఎండి గారికి పిలిచి వాళ్ళతో మాట్లాడివ్వడం జరిగింది. కాబట్టి 100% ఎంతో కొంత లాభం చేరుతుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నా. ఏది ఏమైనా కూడా వాళ్ళకు 100% న్యాయం జరగాలి. ఎందుకంటే వాళ్ళు మాతో పాటే మాకన్నా ఎక్కువే పనిచేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇక్కడ సిస్టమ్ ఆపరేటర్, అక్కడ ఏఈలు కానీ ఏడీలు కానీ ఇంకెవరు కానీ వాళ్ళ సీట్ల వరకే పరిమితం అవుతుంది. కాబట్టి ఫీల్డ్ మీద హార్డ్ వర్క్ చేసే కార్మికులు ఎవరంటే కింది స్థాయి కార్మికులు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆ కింది స్థాయి కార్మికుల కడుపుగాలే మొన్న 10 రోజులు వాళ్ళు నిరవధిక ఎండల వాళ్ళ కుటుంబాలను ఆలోచించకుండా వాళ్ళ జీవిత ధ్యేయమే మాకు ఒక స్థిర ఉద్యోగ భద్రత కావాలన్న ఒక ఆలోచనతోనే వాళ్ళు 10 రోజులు నిరవధికంగా సమ్మె చేయడం మనం అందరం చూసినాం. కాబట్టి అయినా కూడా ఏది ఏమైనా ఎంతో కొంత లాభం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై శ్రీరామ్.